అన్నది ఒక మాఫియా. ఈ మాట చెప్తే జగన్ సూట్ కేసు తెచ్చిస్తాడని చెప్పి వాగేవాడు వాగుతాడు. కాకపోతే చంద్రబాబు టైంలో కంప్లీట్ ఉచితం, లేదా కంప్లీట్గా ఫస్ట్లో డ్వాక్రా మహిళలకి, ఆ తర్వాత ఉచితం. అప్పుడు ఎన్జీటీ ఎందుకు జోక్యం చేసుకోలేదు? కేంద్ర ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోలేదు? ఎవరికన్నా ఒక్కడికన్నా ఫ్రీగా వచ్చింది ఇసుక? కంప్లీట్గా డబ్బులు పెట్టినే కదా కొనుక్కుంది. అది మొత్తం ఇప్పుడు 100 కోట్లు, ఇప్పుడు 780 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఏడాదికి ఆదాయం వస్తుంది. అది ఏమీ ఎక్కువ అని చెప్పను నేను, 780 కోట్లు వస్తుంది. మరి అసలు ఆ 780 కోట్లు కూడా రాకుండా మొత్తం ఇసుక దోచుకున్నారు. అప్పుడు ఎవడు కేసులు పెట్టలా? ఏఎన్జీటీ చివరికి ఓన్లీ చంద్రబాబు ఇంటి వెనకాల దానికే 100 కోట్ల పెనాల్టీ వేసింది. ఇప్పుడు అదే ఎన్జీటీ సుప్రీంకోర్టుకి వెళ్తుంది, సుప్రీంకోర్టుకి ఇస్తుంది. ఎక్కడ జరుగుతుంది ఇక్కడ అంటే, మేము తవ్వుకుంటే తవ్వుకోవాలి, వేరే ప్రభుత్వం వచ్చినా మేము నడవనీయం, ఏదో ఒక నిబంధనలు అడ్డుపెట్టి చేస్తాం. ఏంటి వీళ్ళు చెప్పేటువంటి నిబంధనల ఉల్లంఘన అంటే, మిషన్లతో తోడుతున్నారు. ఇవాళ ఇసుక తవ్వడానికి కూలీలు రెడీలో ఉన్నారా? కూలీలతో ఇసుక తవ్వితే అసలు వ్యాపారం నడుచుద్దా? అప్పుడు ఇప్పుడు 470 రూపాయల టన్నుది 4000 రూపాయలు అవుతుంది. ఎవడు పెట్టుకుంటాడు? అది ఏ స్థాయిలో నడుస్తుంది వ్యాపారం? పోనీ చంద్రబాబు టైంలో మిషన్లతో కాకుండా దేంతో తవ్వారు? జనాలు వచ్చి కూలీలు వచ్చి తవ్వారా? ఆ రోజున ఎవడన్నా రాశాడు ఈ వార్తలు? పోనీ ఆ రోజున ఇలాంటిది కోర్టుల జోక్యం ఇవన్నీ జరిగినాయా? ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అధికారంలో లేకపోతే వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం అయిపోవాలి. పోలవరానికి రాజశేఖర రెడ్డి ప్రారంభిస్తే దానికి మధ్యలో దాన్ని ఏమంటారు, కాలువలు తవ్వనీయకుండా కోర్టులో కేసులు వేశారు. అట్లాగే ఆయన జలయజ్ఞానికి సంబంధించిన ప్రతి చోట కేసులు వేసి ఆపిచ్చే ప్రయత్నం చేశారు. అందువల్లనే లేట్ అయినాయి. ఇప్పుడు మళ్ళీ అదే చంద్రబాబు వచ్చినప్పుడు అదే కేసులు విత్డ్రా చేసేసుకుని పోలవరం కాలువల్లో నుంచి పట్టిసీమ నీళ్లు పోశారు. అంటే మావాడు అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా సవ్యంగా నడవాలా, లేకపోతే వ్యవస్థల్ని అస్తవ్యస్తం చెయ్యాలి అనేటువంటి ఒక మాఫియా, లేదంటే ఒక తెలివైనటువంటి మూర్ఖుల సమూహం ఆంధ్రప్రదేశ్ని వెంటాడుతూ ఉంటుంది. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇది. ఇసుక